మంచి ప్రొడ్యూసర్‌ని తీసుకురండి. ఇయన్నీ పట్టించుకోవద్దు. 10, 12 మంది వెయిట్ చేస్తున్నారని. మీరు ఒక ప్రొడ్యూసర్‌ని తెచ్చుకుంటే నేను రెండవ సినిమా కింద ఈ సినిమా చేస్తున్నాను అని మాటిచ్చారండి. నా మొదటి సినిమా, రెండో సినిమా అది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనమాట. నేను చెప్పిన విధానం గాని, అది గాని ఆయన ఎందుకో ఇన్‌స్పైర్ అయ్యాడాయన. సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో జరుగుతున్నప్పుడు ఆయన మరీ పట్టుబట్టి మీరు సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టండి. ఎందుకు ఈ చర్చలు, గిర్చలు. మీరు నిర్మాణ సంస్థ పెడితే నేను కథానాయకుడిగా ఉండి సినిమా చేస్తానంటే, ఆయన చెప్పిన మీదటే నేను బొమ్మరిల్లు అనే సంస్థ పెడతాం జరిగింది. ఆయన ఇంకా నాకు ఇష్టం లేదు యాక్చువల్‌గా నిర్మాతను అవ్వటం అనేది. ఆయన 2, 3 సార్లు పోరిన తర్వాత నేనెళ్ళి బలవంతంగా, ఎందుకంటే అతి కఠినమైన చర్య అనమాట నిర్మాత అవ్వటం అనేది. ఎళ్ళి నిర్మాతగా అవ్వటం జరిగింది. బొమ్మరిల్లు అనే సంస్థ. బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు. బొమ్మ అంటే సామాన్య మానవుడి భాషలో ఎన్టీఓడు బొమ్మ చూశాను, ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అనేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో. అందుకని బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు అనే ఒక అర్థవంతమైన పేరుతో బొమ్మరిల్లు అనే సంస్థని స్థాపించడం జరిగింది.